వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనతో పాటు రాజేంద్ర నగర్కి సంబంధించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు ఉద్యమకారిణి రూపారెడ్డి మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. ఓకే మేడం, చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు రాష్ట్ర సర్కార్ నోటీసులు పంపించడం అనేది జరిగింది. అది ఎట్లా చూస్తారు మీరు? చాలా సిగ్గుచేటు చర్యగా నేను భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ తలదించుకునే విధంగా ఇవాళ రైతన్నలను కూడా మీరు ఇబ్బంది పెట్టే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు నోటీసులు పంపేయడం అంటే నిజంగా చాలా దుర్మార్గం అది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మొత్తం రైతుల కోసం, మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం వరి ధాన్యంలోనే నంబర్ 1 ఉత్పత్తిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నిలబెట్టిన ప్రాజెక్ట్ మన కాళేశ్వరం ప్రాజెక్ట్. అంత కాళేశ్వరం ప్రాజెక్టుని తెలంగాణ ప్రజల కోసము ఇవాళ కేసీఆర్ గారు ఆలోచించి తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి ఆలోచించి ఎక్కడ రైతులకి నీళ్ళకి కానీ వరకి కానీ ఎక్కడ కూడా ఇబ్బంది కలగొద్దని చెప్పి ఇవాళ అంత పెద్ద ప్రాజెక్టుని ఇవాళ ఆయన నంబర్ 1 స్థాయిలో తీసుకొచ్చి పెడితే వరల్డ్ వైడ్ గర్వించే విధంగా, ప్రపంచవ్యాప్తంగా చర్చించుకునే విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఇవాళ తెలంగాణ ప్రజల కోసం నిలబెడితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన పాలన చాతగాక 6 గ్యారంటీలు అమలు పరచలేక డైవర్ట్ పాలిటిక్స్ని చేసి ఇవాళ కేసీఆర్ గారికి నోటీస్ పంపించడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా, 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి? 6 గ్యారంటీలు ఏం చేసినావు? తులం బంగారం ఏం చేసినావు? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అందలగత్తెలకి 33 తులాలని అనౌన్స్ చేసినావు. సిగ్గు అనిపిస్తలేదా నీకు? ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ, తెలంగాణ ఆడపడుచుల బిడ్డలు ఇవాళ పెళ్లిళ్ళు వేస్తే తులం బంగారం ఏది? ఆఖరికి మా కేసీఆర్ గారు షాది ముబారక్కి కళ్యాణ లక్ష్మికి ₹1,00,000 ఇచ్చిందే నువ్వు ఇస్తున్నావు. ఇవాళ కూడా నీకు అదే దిక్కైంది. కానీ ఇవాళ నువ్వేం ఆలోచించినావు? ప్రపంచ సుందరీల గురించి ఆలోచించినావు. ప్రపంచ సుందరుల గురించి నువ్వు ఆలోచించు, పోటీలు పెట్టు, దానికి మేమేమి అడ్డు చెప్పం. కానీ తెలంగాణ ఆడపడుచులు ఎక్కడ పోయిండ్రు? తెలంగాణ ఆడపడుచులు గుర్తొస్తలేరా? వాళ్ళ ఆవేదన గుర్తొస్తలేదా? తులం బంగారం గుర్తొస్తలేదా? 6 గ్యారెంటీలు గుర్తొస్తలేదా? ఇవన్నీ పక్కన నోకి నీకు చేత కాని పాలన చేస్తూ ఇవాళ డైవర్ట్ పాలిటిక్స్ చేయాలని చెప్పి కాళేశ్వరంకి నోటీస్ పంపిస్తే నేను చెప్తున్నా ఇవాళ ఏమీ పీకలేవు. అక్కడ ఉన్నది మా బాపు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తన ప్రాణాన్ని అడ్డంగా పెట్టి వాళ్ళ రాష్ట్రం తీసుకొచ్చిండు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. 24 గంటల కరెంట్ ఇచ్చిండు. షాది ముబారక్లకి ₹1,00,000 ఇచ్చిండు. కళ్యాణ లక్ష్మికి ₹1,00,000 ఇచ్చిండు. ముసలవలకి పింఛన్ ఇచ్చిండు. పసిపిల్లలకి కేసీఆర్ కిట్ అని ఇచ్చిండు. ఎన్ని చేయాలనో అన్ని చేసిండు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కట్టిండు, స్కూల్స్ కట్టిండు. ఎక్కడ చూసినా అభివృద్ధి చేసిండు. నువ్వేం చేసినావు? ఇచ్చిన హామీని ఒక్కటి నిలబెట్టుకో, ఒక్కటి కూడా నిలబెట్టుకోనికి చేత. ఒక్కొక్కటి అన్ని చేసుకుంటా వస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ దాదాపుగా ఏ అయితే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందో అందరికీ ప్రజల ప్రభుత్వం ఇది, ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండవు, ఎవరు అన్నా కాకున్నా కానీ ఏ అయితే హామీలు అయితే ఇచ్చినామో అన్ని 6 గ్యారంటీలు అన్నాం. 6 గ్యారంటీలలో ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాము అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అంటున్నాడు. మళ్ళీ కేసీఆర్ ఇచ్చే పథకాలలో గతంలో ఇచ్చిన పథకాలు ఏ పథకం ఆగింది? రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కూడా ఇక్కడ రన్ చేస్తున్నాం, దాన్ని కూడా పెంపొంది చేసినాం. సో మరి కళ్యాణ లక్ష్యం ఆగుతుందా, లేకుంటే ముసలి వాళ్ళకి పెన్షన్ ఆగుతుందా? ఎవరికి ఏ విధంగా ఏ పథకం ఆగింది కేసీఆర్ చెప్పండి అని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా అడగడం జరుగుతుంది. మరి ఎట్లా చూస్తారు ఈ వాక్యం? మేము కూడా ముఖ్యమంత్రికి అదే చెప్తున్నాం. మేమైతే ఏవైతే ప్రవేశపెట్టినామో అవే ఇస్తున్నావు. నువ్విచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి నేను కూడా అడుగుతున్నా. మా కేసీఆర్ గారు ఏవైతే ప్రవేశపెట్టినరో, మా కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రాల ప్రజల కోసం 10 ఏళ్ల పాలనలో ఏవైతే హామీలు ఇచ్చిండో అవే ప్రవేశపెట్టినావు. కానీ నువ్వే ఇచ్చిన హామీలు ఎక్కడ ప్రవేశపెట్టినావు అని చెప్పి నేను అడుగుతున్నా. అదే అడుగుతున్నా. తులం బంగారం ఎక్కడ వాయే? ఫ్రీ బస్ ఇస్తేవి జుట్లు కొట్టుకునేటట్టు వేసి ఆడోళ్ళని ఏం ఉపయోగం? వాళ్ళే అంటున్నారు కదా, నిలదీస్తున్నారు మాకేం ఉపయోగం ఇది అని చెప్పి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆడబిడ్డలతో సహా ముసలుల వారికి, రైతన్నలతో సహా వారికి ఇవాళ మొత్తం రియల్ ఎస్టేట్ రంగంని చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా మొత్తం కూడా అంత లాసే. ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి పరిపాలనలో సంతోషంగా ఎక్కడా లేరు. వచ్చి చూసామా డైరెక్ట్ డిబేట్కి రెడీ అంటే మేము రెడీ, వాళ్ళు రెడీ. మా నాయకులు వస్తారు, వాళ్ళ నాయకులు వస్తారు. ఎక్కడైనా రావాలి. ఎక్కడ కూడా ఇప్పుడు ఒక రియల్టర్ దగ్గరికి పోతే ఎట్లుందన్న బిజినెస్ అంటే ఏముందన్న, కాంగ్రెస్ వచ్చే దివాళ తీసింది, ₹1 లేదు.
ఆడబిడ్డల పెళ్లి చేయాలన్న అప్పు కోసం పోతే కూడా అప్పు ఊరతలేదు. అసలు ఎంత ఎంత సస్యశ్యామలమైన తెలంగాణని ఇవాళ ప్రతి ఒక్కరు ఏడ్చే విధంగా చేసింది. ఇవాళ ఎక్కడ కూడా ప్రజలు ఎక్కడ కూడా సంతోషంగా లేరు. బిజినెస్ చేసే వాళ్ళు సంతోషంగా లేరు, రైతులు సంతోషంగా లేరు, ఆడబిడ్డలు సంతోషంగా లేరు. ఆడబిడ్డలు పెళ్లి చేస్తే తులం బంగారం, అమ్మ మాకు ఒక తులం బంగారం వస్తుందని చెప్పి 1000 కళ్ళతోనే ఎదురు చూస్తున్న ఆడబిడ్డలకి ఇప్పటి వరకు కేసీఆర్ ఇంప్లిమెంట్ చేసిన 1 లక్ష రూపాయల చెక్కునే ఎమ్మెల్యేలు అందజేయడం జరుగుతుంది. కానీ తులం బంగారం అనేది ఎక్కడ జరుగుతలేదు. ఇప్పుడు వాళ్ళ కాన్వాయిలు పోతుంటేనే ఆపి ఆపి ప్రజలు అంటున్నారు తులం బంగారం అని. చెప్పనికే జూపల్లికి చేతగాలే, కారెక్కి రిటర్న్ వచ్చే ఈ మినిస్టర్లు ఎక్కడ పెట్టుకున్నారు వాళ్ళ ముఖాలు, ఎక్కడ పోయినాయి వాళ్ళ హామీలు. ఇవాళ అందాల బామలకేమో పాదాలు తాంబూలం ఇచ్చి చెంబులు ఇచ్చి ఆ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఎంత దెబ్బతీసిందంటే ఈ చర్యతోటి. ఎక్కడ కూడా ఇట్లా జరగలే. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మిస్ వరల్డ్లు జరిగినాయి, మిస్ యూనివర్సులు జరిగినాయి. ఎవ్వడు కూడా మన సాంప్రదాయంలోని ఇట్లా పళ్ళెం పెట్టి అందాల పాదాలు మన తెలుగింటి ఆడపడుచులతోని ఆడబిడ్డలతోని కడిగిచ్చి తుడిపించిన చరిత్ర ఎక్కడ లేదు. అది దాన్ని గొప్పగా చెప్తున్నారు. సీతక్క చెప్తుంది మినిస్టరు ఏమని చెప్తుంది, ఆ పల్లెలు పెట్టకపోతేనంట వరదల్లాగా వాడతాయంట. అంత తెలివి లేదా సీతక్క? గుడిలలోకి వచ్చిన వాళ్ళు ఇవాళ ప్రవచనాలు చెప్తున్నారు. వాళ్ళందరూ ఎక్కడ పోయినరో మరి ఈ చర్యను ఎందుకు అడుగుతలేరో నాకు అర్థమైతలేదు. మరి అంత తెలివి లేదా? గుడిలలో నల్లలు బయట ఎందుకు పెడతారు? కాలు అడగనికనే పెడతారు కదా. ఏ మినిస్టర్లైనా, ఏ ఎమ్మెల్యేలైనా, ఏ ఎంపీలైనా, ఏ రాజకీయ నాయకులైనా, ఈవెన్ మన గురువులను తీసుకున్నా కూడా వాళ్ళు ఏ కాడికి కాలు కడుక్కొని పోవాలని ఆశిస్తారు. కానీ మాకు పాదాలను అడగాలి, ఇట్లా పెట్టాలని ఎవ్వరు కూడా ఆశించలేదు. కానీ మీరు ఇవాళ విదేశీయులైనటువంటి వాళ్ళని తీసుకొచ్చి పళ్ళెం పెట్టి చెంబు పెట్టి కాలు కడిగి నిజంగా ఎంత సిగ్గుచేటంటే ఇవాళ నిజంగానే తెలంగాణ ఆడపడుచులందరూ తలదించుకునే విధంగా మనం ఇవాళ చేసి మన స్వాతంత్రుల యోధులు ఏమని పోరాడిండ్రు, వాళ్ళ ప్రాణాలు ఎందుకు అర్పించిండ్రు? ఇట్లాంటివి చేయనీకేనా? మనం ఇట్లాంటివి చేయనీకేనా? తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇట్లాంటివి చేయనీకేనా? నిజంగా రేవంత్ రెడ్డి గారికి నేను నా విన్నపం ఏంటంటే, అయ్యా దయచేసి మీరు పాదాలు అడగాలనుకుంటే దేశ జవాన్లు ఉన్నారు, ప్రాణాలు అర్పించిండ్రు మన కోసం, ప్రాణాలు ఇచ్చిండ్రు. వాళ్ళని తీసుకొచ్చి ఇన్స్పిరేషనల్ గా నిలబెట్టు. వాళ్ళ పాదాలు కడిగి నెత్తిని నీళ్ళు పోసుకో. మన కోసం పోరాడిన జవాన్ల భార్యలు, వాళ్ళ సౌభాగ్యాలు అన్ని పోడగొట్టుకుని వాళ్ళ కన్నీళ్ళ పరేమంతమవుతారు తల్లిదండ్రులు. అట్లాంటి వాళ్ళని నువ్వు ఆదర్శంగా తీసుకురా. ఇదేం దుశ్చర్య? ప్రశ్నిస్తే మీకు సిగ్గు అనిపిస్తలేదని మళ్ళీ సీతక్క అంటే, నేనంటున్నా సిగ్గు లేదా సీతక్క అని. ఇవాళ ఆమె గోషి కట్టుకొని ఆ రోజు అది మోసి ఇది మోసి యాక్టింగ్లు చేసి రీళ్లు చేసి నేను ఇంత చేస్తా అంతే. ఎక్కడుంది సీతక్క? ఎక్కడుంది ఆమె? తెలంగాణ ఆడబిడ్డ కాదా? తెలంగాణ ఆడబిడ్డల గౌరవం పోతుంటే మళ్ళీ ప్రశ్నించి వాళ్ళ సబితా ఇంద్రారెడ్డిని ఆమె కామెంట్ చేయడం జరిగింది. ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతుంది ఆమె? ఇటువంటి దుశ్చర్య నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మేము చూస్తున్నాం. అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్న ప్రాజెక్టు, దానికి ఎలాంటి యూజ్ లేదు జనాలకు అని చెప్పేసి పలుమార్లు కాంగ్రెస్ నాయకులు కూడా చెప్పడం అనేది జరిగింది. అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ కట్టిందా? ఇంతకు ముందు తెలంగాణ ప్రజలు ధాన్యం పండించలేరా? ఈ ప్రాజెక్టు ద్వారానే పండించిరా అని చెప్పేసి కూడా కామెంట్ చేయడం అనేది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రాజెక్టులు కట్టింది, అయినా మేము ఇంత చెప్పుకోలేదే. ఈ కమిషన్ల ప్రాజెక్టు గురించి ఇంత అవసరమా? అది వాళ్ళు కట్టిన ప్రాజెక్టు వాళ్ళ ముందటనే కూలిపోయింది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు పదే అంటుంటారు. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? మరి రైతులు పంట పండించలేదా అనేది ఎక్కడా జరగదు. ఖచ్చితంగా పంటలు పండిస్తారు. కానీ ఆ పంటలను అన్ని తెలంగాణ రాష్ట్రాలలో అందరికీ అందే విధంగా కొన్ని చోట్ల ఎండిపోతాయి, కొన్ని చోట్ల పంటలు పండుతాయి, కొన్ని చోట్ల నీళ్ళు అందుతాయి, కొన్ని చోట్ల నీళ్ళు అందాయి. కానీ కేసీఆర్ గారు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చి ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కోసం కట్టలే కదా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరి కోసం కట్టిండు. బీఆర్ఎస్ పార్టీ కోసం కట్టడానికి అదేమన్నా బీఆర్ఎస్ పార్టీ అది ఒక్క దగ్గరనే ఉందా? కాదు కదా. తెలంగాణ రాష్ట్ర ప్రజల లోపల ఎన్నైతే వర్గాలు ఉంటే అన్ని జిల్లాల్లోనూ అన్ని ఊర్లలోనూ లీడర్స్ ఉంటారు. అట్లా ప్రజల కోసం ఆయన నిర్మించిన ప్రాజెక్ట్ అది. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ఎలాంటి లబ్ధి లేదు, ఏం యూజ్ లేదని చెప్పేసి అంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏమి తోచుతలేదు. వాటి వల్ల ఏం ఉపయోగం, వీటి వల్ల ఏం ఉపయోగం అంటుండు కదా. ఆయన చేసిన ఉపయోగం ఏందో చెప్పమని చెప్పొచ్చి ప్రజల ముందల, ఇక చూడు, ఇక నేను ఇది చేసిన, తెలంగాణ ప్రజల కోసం నేను అభివృద్ధి ఇది చేసిన, ఇది ఇక నేను ఆరు గ్యారంటీలు ఇచ్చిన, అన్ని ఇంప్లిమెంట్ చేసిన అని చెప్పి ఆయన చెప్పమని. ఇప్పుడు మేము తెలంగాణ ప్రాజెక్టు కుప్పకూలింది అది అన్నాడు. మేము అందరం పోయి చూసి వస్తాం కదా, అప్పుడు అందరు పోయిరు కదా. మళ్ళీ ఎక్కడ కుప్పకూలింది, ఏం కుప్పకూలింది అనేది చెప్పమను.
తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మా బీఆర్ఎస్ నాయకులు చెప్తలేరు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్పుకుంటున్నారు దానివల్ల ఉపయోగాలు. ఇప్పుడు ఈయనకి ధమాక్ లేదు కదా, ఈయనకి ఏముంది, ఏ కాడికి కేసీఆర్ ని టార్గెట్ చేయాలి, కేటీఆర్ ని టార్గెట్ చేయాలి. ఏదైతే కమిషన్లు అని మాట్లాడుతున్నారు, కమిషన్ల కోసం పనిచేసి ఏం కమిషన్లు తిన్నారు నిరూపించు, నువ్వు కమిషన్లు ఏం తిన్నారో నిరూపించు. కేటీఆర్ పైన అలిగేషన్ చేసినావు ఈ రేస్ లా, ఏం బీకినావు, ఏం స్టేట్మెంట్ వచ్చింది, ఏం స్టేట్మెంట్ వచ్చింది, అవినీతి ఆరోపణలు ఏమైనా వచ్చినాయా? బీఆర్ఎస్ పార్టీ ఏది చేసినా క్లారిటీతో చేస్తుంది, ఒకటి స్పష్టంగా చేస్తుంది. కమిషన్లు తినే ఆలోచన వాళ్ళకి లేదు. కమిషన్లు తినాలనుకుంటే వాళ్ళేమన్నా ఇది ఏదైనా ప్రజల సొమ్ము తినే ఇది అంత నియద్దప్పి లేరు కదా. ఇప్పుడు మీరు తింటున్నారు కమిషన్లు, మీ అన్నలైనరు ఏజెంట్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మీ అన్నలైనరు, రియల్ ఎస్టేట్ దందాల లీడర్లు మీ అన్నలైనరు. ప్రోటోకాల్ లేకుండా లీడర్షిప్ చేసింది మీ అన్నలు, మీ తమ్ముళ్ళు చేస్తున్నారు. ఏ రోజు కూడా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కవిత గారు కానీ, ఎవరైనా సరే బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ ఏ రోజు కూడా అట్లాంటి దందాలు, అట్లాంటి లీడర్షిప్లు చేయలేదు. వాళ్ళ సొంత అన్నలని అది ప్రోటోకాల్ ప్రకారం పదవి లేకుండా తీసుకొచ్చి వాళ్ళని లీడర్లను చేసి అట్లాంటి కకృతి ఏ రోజు బీఆర్ఎస్ పార్టీ పడలేదు. ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పడుతున్నారు, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడ పోయినా హైడ్రా అని చెప్పి కూల్చివేతలు, మీకు అవసరం ఉన్న దగ్గర కూల్చివేతలు ఉండయి, పేద ప్రజల మట్టుకు కూల్చివేతలు. మీకు అవసరం ఉన్న లీడర్లు ఏం లేవా, మీ లీడర్లే లేవా, ఏ నాళాల పైన లేవా, అవన్నీ చేసి చూపి దమ్ముంటే. మీ ఉన్నాయని కూల్చి చూపి ఫస్ట్, తర్వాత ప్రజలను టచ్ చేయి నువ్వు. ఇప్పుడు కేసీఆర్ కూడా నోటీస్ రావడం అనేది జరిగింది కాబట్టి రేపు 5వ తారీఖు నాడు విచారణ అంటున్నారు. మళ్ళా అందులో సంబంధించిన అప్పుడు ఆర్థిక మంత్రి ఆయన ఈటల రాజేందర్ కూడా రమ్మని చెప్పారు, మళ్ళా ఇరిగేషన్ మినిస్టర్ కూడా హరీష్ రావు గారు రమ్మని చెప్పారు కదా. మరి ఎట్లా ఉండబోతుంది అంటే ఈటల రాజేందర్ ఈ పార్టీలో లేడు, ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నాడు అంటే ఆయనకి కూడా ఇవ్వడానికి ప్రధాన కారణాలు ఏంటి, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? వాస్తవానికి ఇప్పుడు హరీష్ రావుని తీసుకున్నా, కేసీఆర్ గారిని తీసుకున్నా, ఈటల రాజేందర్ గారిని తీసుకున్నా, ఇప్పుడు ప్రధానంగా అప్పుడు ఆయన మన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయనకి పంపించడం జరిగింది కావచ్చు బహుశా. ఇప్పుడు ఎవరిని తీసుకున్నా కూడా అందరు న్యాయంగానే పనిచేసిండ్రు కాబట్టి ఎవడు ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎవడు భయపడాడు. ఎవరు వర్షంలో వాళ్ళు చెప్పుకుంటారు, ఎవరు వర్షంలో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చుకుంటారు. వాళ్ళు భయపడే హరీష్ రావు గారిని తీసుకుంటే వాళ్ళ ఎంత డైనమిక్ గా ఫైట్ చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం. హరీష్ రావు గారికి నోటీస్ ఇస్తే హరీష్ రావు గారు ఏమైనా భయపడతాడా? నిజంగా నిర్భయంగా ఎటువంటి నోటీసులు ఇచ్చినా నిర్భయంగా వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు. అందులో వాళ్ళు అవినీతి చేస్తే అది కమిషన్లు తింటే భయపడతారు. అసలు ఏది చేయనప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజల కోసం చేసినప్పుడు వాళ్ళకి ఆ భయం ఎందుకుంటుంది? నోటీస్ లిస్ట్ లో భయపడతారా? ఆరని అమ్మ ప్రాణాలే ఇచ్చిండు, ప్రాణాలే తెగించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు. ఈడిచ్చే నోటీసులకి మా నాయకుడు కేసీఆర్ గారు భయపడతాడు అని అంటే ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ఇది నవ్వు. ఒక మంత్రి అన్నాడు కదా, నోటీసులు ఇస్తే ఏం పోయింది, తప్పు చేయనప్పుడు వచ్చి విచారణకు సహకరించవచ్చు కదా అని చెప్పేసి కూడా ప్రధాన మంత్రి కీలకంగా మాట్లాడుతున్నాడు. ఆ మాటలు అంటే కేసీఆర్ ను ఉద్దేశించే మాట్లాడుతుండే. ఈ వాక్యాన్ని ఎట్లా చూస్తారు మరి మీరు? మా బీఆర్ఎస్ లీడర్స్, మా నాయకులు, మా బాపు కేసీఆర్ గారు ఈ నోటీసులకి సహకరించను, నేను రాను, నేను భయపడ్డా అని ఏ రోజు ఆయన అనలేదు. వీళ్ళు కక్షపూరితంగా డైవర్ట్ పాలిటిక్స్ చేసి నోటీసులు ఇచ్చినా కూడా న్యాయబద్ధంగా ఖచ్చితంగా ఆయన అజారు కావాల్సి వస్తే, ఒక లా అండ్ ఆర్డర్ అంటే మాకు రెస్పెక్ట్ ఉంది, లా అండ్ ఆర్డర్ పైన నమ్మకం ఉంది, మాకు ఒక విశ్వాసం ఉంది, న్యాయం నిలబడుతుందని మాకు ఒక విశ్వాసం ఉంది. అట్లా ఖచ్చితంగా అజారు కావాలనే సందర్భం ఉంటే ఖచ్చితంగా అజారు అవుతాడు. దాంట్లో తప్పేముంది? ఆయన ఏం భయపడతలేడు కదా. అంటే గతంలో విద్యుత్కు సంబంధించి కూడా అప్పుడు రాతపూర్వకంగా రాసియడం అనేది జరిగింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి జరుగుతుందా, లేకపోతే నేరుగా కూడా అటెండ్ కావాల్సి వస్తుందా? ఇప్పుడు పెద్ద అయినా అని చెప్పేసి కూడా ప్రజలు అనుకుంటున్నారు. దీన్ని ఎట్లా? పెద్దయినా చిన్నైనా అని మా నాయకుడు ఎప్పుడు చూడాడు. ఆయన ప్రజల కోసం పనిచేసే నాయకుడు, ప్రజలకు విశ్వాసం తెప్పించే నాయకుడు. ఎందుకంటే కేసీఆర్ గారు అని అంటే తెలంగాణ రాష్ట్రం అంతా ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా నమస్తే పెట్టే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా అంత గౌరవం ఉంటుంది కేసీఆర్ పదం వింటేనే, అంత విశ్వాసం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ పార్టీలో వాళ్ళ నాయకులేనే తీసుకుంటే నీ అమ్మ ఎందుకు వచ్చినాం రా నాయన ఈ కాంగ్రెస్, ఇది ఒక సముద్రము అన్నట్టు వాళ్ళ దాంట్లో వాళ్ళ విమర్శలు వాళ్ళు కొట్టుకొని వాళ్ళు చిల్లరగా చేసుకున్న రోజులు ఉన్నాయి. కానీ ఏ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ రోజు మేము ఇట్లా కొట్లాడలేదు, ఏ రోజు ఇట్లా మాట్లాడలేదు. ఖచ్చితంగా అజారుగా రాతపూర్వకంగా అని అంటే న్యాయం ఏది ఉంటే అది. ఇప్పుడు రాతపూర్వకంగా రాసిండు అని అంటే ఆయన ఒక వివరణ ఇచ్చినట్టే కదా. ఆయన ఒక వివరణ ఇచ్చిండు, అక్కడ ఆయన తప్పించుకోలేదు కదా, తప్పించుకోలేదు. ఆయన ఒక వివరణ ఇచ్చిండు, ఇది మీకు నాకు పంపించిండు, ఇది నేను చేసిందని చెప్పి రాతపూర్వకంగా ఆయన తెలియజేసిండు. అది తప్పేం కాదు కదా. ఒకవేళ ఆయన నిజంగానే అటువంటి ఉద్దేశం ఇప్పుడు కూడా అట్లనే ఉండబోతుందా?
ఇప్పుడు చెప్పలేము, ఎందుకంటే ఈడు చేస్తుంది డైవర్ట్ పాలిటిక్స్. ఈయనకి ఏ కాడికి లేసి తెలంగాణ ప్రజలు ఏమైపోతున్నారు, ఏం చేస్తున్నారు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటివి అవన్నీ పక్కన పెట్టిండు. పొద్దుగా లేచి ఏం చేయాలి తెలంగాణ ప్రజలు ఈ పథకాలు అడగొద్దు, ఈ 6 గ్యారెంటీలు అడగొద్దు, నా పైన ఇది ఉండొద్దు అని చెప్పి ఆయన ఏంది ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే #1 ప్రాజెక్ట్, అది ఖచ్చితంగా డైవర్షన్ అవుతుంది మైండ్. ఎందుకంటే వరల్డ్ వైడ్ గానే ప్రశంసలు అందుకున్న ప్రాజెక్ట్ అందుకున్న ప్రాజెక్ట్ కాబట్టి వీటిపైన ఇట్లా డైవర్షన్ చేస్తే కొంచెం మా పబ్లిక్ మైండ్ అంతా ఈ 6 గ్యారెంటీలను మర్చిపోయి గిట్లా ఆలోచిస్తారా అని చెప్పి అనుకుంటున్నాను. కానీ తెలంగాణ ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు, తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారు, అది బుద్ధి చెప్పే తిడతారు, అది కూడా నీకు క్లారిటీ ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ నేను ఎట్లాగో దివాళి తీసిన కూరని అయిపోతే ఇంకా నా పని అయిపోతుంది అని చెప్పి ఈ విధంగా నువ్వు చేస్తున్నావు. మా కేసీఆర్ గారు హజార్ అవ్వాల్సి వస్తే ఖచ్చితంగా హజార్ అవుతాడు. ఆయన ఎన్నోసార్లు ఉద్యమాలు చేసి జైలు పోయి అన్ని ప్రజల కోసం ప్రాణేన ఆయనకు కోర్టుకి రావడానికి. కేసీఆర్ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేయవలసి వస్తుంది? అంటే వాళ్ళ పేర్లే మాట్లాడి, అంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుర్చీ కావాలనుకున్న ఈ రేవంత్ రెడ్డికి కుర్చీ దక్కినాక కూడా ఎందుకు మరి కేసీఆర్ను కేటీఆర్ను కల్వకుంట్ల ఫ్యామిలీని ఎందుకు టచ్ చేయాలనుకుంటాడు, ఎందుకు వాళ్ళని టార్గెట్ చేస్తుంటాడు? ఆయనకు ఒక భయం ఉంది, ఎందుకంటే ఇక్కడ ఉంది సింహం, పులి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు నేషనల్ బర్డ్ ఏది అని అంటే మనం ఏం చెప్తాం, పికాక్ అంటాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి టైగర్ ఎవరు అంటే కేసీఆర్ అంటాం, కానీ రేవంత్ రెడ్డి అని ఎవరి నోట్ల రాదు, వాళ్ళ లీడర్ నోట్ల నుండి కూడా రాదు. ఇప్పుడు అంతా మనం అధికారంలో ఉన్నా కూడా అట్లే ఉన్నాము, అధికారంలో లేకపోయినా కూడా ఎక్కడ పోయినా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారు కవితకు అట్లా అయిపోయింది. మహిళల ప్రకారంగా చూసుకుంటే కవితకు అయిపోయింది, తన యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది చాలా. ఇప్పుడు బీసీ కమిషన్ కానీ తన పార్ట్ వేలో ఏదైతే చేయాలన్న పార్టీకి అదంతా తన పార్ట్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మొత్తం ఎక్కడ చూసినా సింహాలు పులులే కనిపిస్తున్నాయి, వాళ్ళు మేకలు అయిపోయినరు, ఏం చేయాలో వాళ్ళకి అర్థమైతలేదు. అరే నీ అమ్మాయి ఇంకా మేము ఎట్లా చేయాలనుకున్నా కూడా వాళ్ళని ఎండగడుతున్నారు, వాళ్ళ తప్పులను ఎండగడుతున్నారు. ఎక్కడ పోయినా ప్రజలకి నమ్మకం పోయి ఏ కాడికి కేటీఆర్ దగ్గరికే వస్తున్నారు, హరీష్ రావు కేసీఆర్ దగ్గరికే వస్తున్నారు, వాళ్ళ పైన నమ్మకం లేక. ఎక్కడ పోయినా లా అండ్ ఆర్డర్ ప్రకారం రూల్ ప్రకారం ఫైట్ చేస్తున్నారు ప్రజల కోసం. వాళ్ళకి ఆ నమ్మకాన్ని కూడా అధికారంలో లేకపోయినా కూడా ఫైట్ చేసి ప్రజలకు ఆ నమ్మకాన్ని తీసుకొచ్చిండ్రు, అధికారంలో లేకపోయినా కూడా. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్కడ పోయినా ప్రజాపక్షంగా ఎక్కడ చూసుకున్నా ఇక వీళ్ళదే రాజ్యం. మేము అధికారంలో ఉన్నా కూడా వాళ్ళదే నడుస్తుంది, వాళ్ళకే ప్రజలు బంగారు మొత్తం. ఇక ఏం చేయాలో అర్థం అయితలేదు ఆయనకి, ఏ కాడికి మేము గొర్రెలం అవుతున్నాము. ఎక్కడ ఇది వాళ్ళు ఇప్పటికీ మా అధికార నాయకులు ఇంకొకటి కూడా చెప్పిండ్రు, మీకు సహకరిస్తాము, మీరు ప్రజల పక్షాన చెయ్యండి, ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అంత మంచి ఆఫర్ను కూడా మా వాళ్ళు ఇచ్చిండ్రు, డిస్టర్బ్ కూడా చేయమని కూడా చెప్పిండు. అభివృద్ధి చేసి చూపి మేము సహకరిస్తామన్నారు, అభివృద్ధి బాటలో వెళ్తే మేము అడ్డుకట్ట వెయ్యము అని అంత ఖచ్చితంగా చెప్పాడు. అది కూడా చేతనైతే తులం బంగారం ఈయనకనే చేతగాలి 33 తులాలు బంగారం ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి పదే అంటుంటాడు. అంటే ఇక్కడ ఏ ఇండస్ట్రీలు రాకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ కొంతమంది నాయకులే వాళ్ళ కార్యకర్తలను పెట్టుకొని అడ్డుపడుతున్నారు, ఏ కంపెనీలు రాకుండా అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు లగిచర్ల విషయమే కావచ్చు, ఇక్కడ రమణపేట విషయంలో కావచ్చు, అక్కడ డప్పూరు విషయంలో కావచ్చు, అంటే ఫార్మా విలేజ్ అని చెప్పేసి ఫార్మా విలేజ్ గురించి తెస్తే ఇక్కడ ఏ దానికి గిడ వీళ్ళు అడ్డుపడడం ఏంటి? ఏ కంపెనీ రాకుంటే ఎందుకు ఇంతగానం వాళ్ళ కడుపు మంట ఎందుకు? అయినప్పటికీ గిడ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రన్ అవుతుంది రాష్ట్రంలో, ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు అతి దగ్గరలో ఉంటారు ఇందిరమ్మ ప్రభుత్వానికి అని చెప్పేసి అంటుంటాడు. ప్రతిసారి ఇదే మాట మాట్లాడతాడు ఆయన. ఈ వాక్యాలను ఎట్లా చూస్తారు? ఐటీ ఇప్పుడు కూడా వెళ్ళి మనము ఇట్లా మాట్లాడుతున్నాం కదా, జస్ట్ మామూలుగా ఐటీ ఇండస్ట్రీ దగ్గర పోయి బెస్ట్ ఐటీ మినిస్టర్ ఎవరు అన్నాడు కానీ కేటీఆర్. ఐటీ ఎప్పుడైతే కేటీఆర్ గారు ఐటీ మినిస్ట్రీ మన ప్రభుత్వం పోయిందో అప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళు ఎంతమంది ఒక లక్షలలో పెట్టింటారు, వి మిస్డ్ బెస్ట్ ఐటీ మినిస్టర్ అని చెప్పి. మీకు తెలంగాణ రాష్ట్రానికి ఏ కంపెనీలని, ఏ ఉపయోగపడే కంపెనీలని ఏవి తేవాలను మీకు చేతకాక కానీ కార్యకర్తలు ఆపితే ఆగుతావు నువ్వు. ఇంకా నువ్వేం సీఎంవి, కార్యకర్తలు అడ్డుపడితే ఆగుతావు. ఇంకా నీకేం చేతనైతుంది, ఇంకా నీకేం నాలెడ్జ్ ఉంది? అవును, నువ్వు తెస్తున్నట్టు వివరణ ఇయ్యి, ఒక కంపెనీ గురించి ప్రజలకు ఏం ఉపయోగపడుతుందో ఒక వివరణ ఇయ్యి. అసలు ఆడ ఆ కంపెనీ అంటావు, ఈడ ఈ కంపెనీ అంటావు, ఇదంటావు, ఏ కంపెనీలు ఉండయి, ఏమీ ఉండయి. అంటే ఉద్యోగాలు కూడా తెచ్చినాము, విదేశాలకి వెళ్ళి పోయి దాదాపుగా 48,000 ఉద్యోగాలు అని చెప్పేసి 1,000
కోట్ల బడ్జెట్ కూడా ఇక్కడ ఈ రాష్ట్రానికి కోట్లల్లో తీసుకురావాల్సి వచ్చింది మా వచ్చిన ఒక ఈ 1 year పాలనలే అని చెప్పేసి ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మరి దాన్ని ఎట్లా చూస్తారు మీరు? మీరేమో డబ్బు లేదు, మీరేమో ఏం చేస్తున్నాడు అని మీరు అంటారు. మేము తీసుకొస్తున్నాము ప్రజలకు అందరికీ ఏ అయితే 6 గ్యారంటీలు అన్నామో అవి ఇంప్లిమెంట్ చేసినాము. నిరుద్యోగులకు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నాం. ఇప్పటికే 60,000 ఉద్యోగాలు మేము అన్నట్లేనే మా మాట ప్రకారం మేము నిలబడ్డాము అని చెప్పేసి. ఆయన మాట ప్రకారం ఓన్లీ మాటలే ఉన్నాయి, మాట ప్రకారం అనేది కాదు, మాటలే. మాట ప్రకారం నిలబడ్డది అనేది జరగలేదు అసలు. 6 గ్యారంటీలను ఇప్పుడు నువ్వే నన్ను క్వశ్చన్ చేసిన కదా, మరి తొలం బంగారం ఎందుకు ఇలేరు? 6 గ్యారంటీలలో ఒకటి కదా. ఎక్కడుంది మరి? ఎక్కడుంది పెన్షన్? ఎక్కడుంది? ఏడుస్తున్నారు. ఎక్కడుంది? అసలు చెప్పడం కాదు, మేము ఏమంటున్నాము 60 లక్షల జాబ్ ఎక్కడున్నాయి చూపియండ్రి, చూపియండ్రి. మేము వస్తాం కదా చూపియండ్రి ఎక్కడున్నాయి. ఇప్పుడు మామూలుగా మనం అంటే ఇప్పుడు నేనంటే పార్టీ అబద్ధం. ఇప్పుడు పేపర్ స్టేట్మెంట్లు అయితే ఇగో ఈరోజు ఒక నియోజకవర్గం ఒక 100 చెక్కులు ఇస్తున్నాము అంటారు. ఆ 100 చెక్కులకి 100 తులాల బంగారం ఉండాలి కదా. ఏడుంది? ఎక్కడ ఇంప్లిమెంట్ చేసిండు? ఇప్పటికీ 1.5 సంవత్సరం పాలన అయిపోయింది. ఎక్కడ ఉద్యోగాలు ఇంప్లిమెంట్ చేసిండు? ఖాళీ చెప్పుడే. ఆ చెప్పుడే ఆపేసి అంటున్నా. ఇప్పుడు నీకు చేత కాలేదు, హామీలు ఇవ్వడానికి హామీలు ఇచ్చినావు, నిలబెట్టుకోవడానికి చేత కాలేదు, హామీలు ఇచ్చాడు బంద్ చేయి. అదన్నా సంతోషంగా ఉంటాం కదా. హామీలు ఇచ్చాడు బంద్ చేయి. ఎందుకు ఏ కాడికి రోజు ఒక పేపర్ స్టేట్మెంట్ ఇస్తాడు, ఇగో ఇది చేస్తున్నాం అంటాడు. ఏ కాడికి ఈ రొక ఇది చేస్తున్నాం అంటాడు. ఎక్కడ చేస్తున్నాడు? కానీ అందాల బామల దాంట్లో అయితే పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు. ఓకే, చివరిగా అంటే మొన్న మీరు సిల్వర్ జూబ్లీ చేయడం జరిగింది. దాదాపుగా 25 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పుట్టి అని చెప్పేసి భారీ బహిరంగంగా చేసిరు, పెద్దగా చేసిరు అని చెప్పేసి అంటుంటారు. సో మీరు అంటున్నారు అన్నమాట. కానీ అక్కడ మాత్రం కుర్చీలన్నీ ఖాళీగానే ఉన్నాయి అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? నాకు తెలిసి ఆ రోజు కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి అంటే నేనే కాదు, ప్రపంచం అంతా నవ్వుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా కాదు, అంత మొత్తం ప్రపంచం అంతా నవ్వుతుంది ఈ విషయం లోపల. ఎందుకంటే ఆ సభకి నేనే ఎగ్జాంపుల్ చెప్తున్నా. 15 కిలోమీటర్ల పరిధిలోనే ఎన్ని బస్సులు అయిపోయినాయి. దాదాపు నాకు తెలిసి అక్కడనే ఒక 3-4 లక్షల మంది ఇట్లా స్టక్ అయిపోయి ఉంటారు. నాకు అనిపించింది అమ్మో నేను సభకు అందనేమో అని దిగి నడిచిన బాట. ఎట్లయినా మా కేసీఆర్ సభకు అటెండ్ కావాలని ఇసుకరాలని జనం, పసిపిల్లల్ని తీసుకున్న, పెద్దవాళ్ళని తీసుకున్న, ముసలోళ్ళని తీసుకున్న, ఈవెన్ వాళ్ళ ఇంట్లో ఓన్ ఫంక్షన్స్ వదులుకొని వచ్చింది ఆ రోజు. అది ఎంత గొప్పగా అనిపించింది. మన్మడు ఫంక్షన్ సార్ మీరు లెగ్ కూడా మంచి లేదు ఏం సార్ అంటే, మన్మడు ఫంక్షన్ ఉన్నా కూడా వదులుకొని వచ్చిన నేను ఈ సభ కోసం అని చెప్పింది. పబ్లిక్ అంటే పబ్లిక్ లో అంతా ఉంది కేసీఆర్ పైన. ఆ మీటింగ్ కి ఏ ఏర్పాట్లు కావాలన్నా మా ప్రభుత్వం పూర్తిగా సహకరించింది. అంటే ప్రజలకు అక్కడ వచ్చే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేయాలని చెప్పేసి గవర్నమెంట్ సహకరించింది. ఎన్ని బస్సులు కావాలన్నా మా ఆర్టీసీకి సంబంధించిన మంత్రిని పిలిచి, పొన్నం ప్రభాకర్కు పిలిచి వాళ్ళకి ఎన్ని బస్సులు కావాలంటే అన్ని బస్సులు ఇచ్చేసేయండి అని చెప్పాం. వాళ్ళకు అధికారులకు కూడా ఆ ఏరియా ఉన్న ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్లకు కూడా అందరికీ సహకరించాలని చెప్పిన ఆ సభకు ఇంత ప్రభుత్వం మండగుండి జరిపిస్తే, అంటే ప్రతిపక్షం ఎంత గట్టిగా ఉంటే పాలకపక్షం అన్ని పనులు చేసుకుంటూ పోతుందని నా ఉద్దేశంతో అన్నిస్తే, కానీ కేసీఆర్ మాట్లాడిన సభలో ఎంతసేపు అయితే మాట్లాడిండో అంతసేపు ఒక్కసారి కూడా నా పేరు తీయాలంటేనే వణికిపోయిండు అని చెప్పేసి ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేసిండు. ఈ వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? నీ పేరు తీస్తే మా ప్రజలందరూ మమ్మల్ని కూడా ఎక్కడ కొడతా అంత ఇది. అంటే నీ పేరు వింటేనే అంత వ్యతిరేకత వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. అంటే నీ పేరు తీయలేదు, ఒక సీఎం ఉండి నీ పేరు తీయలేదు అంటే నువ్వు ఎంత సిగ్గుపడాలో నువ్వు ఆలోచించు. నిజంగా నువ్వే కనుక మంచిగా చేసి ఉంటే, పోనీ నువ్వు చేసే పనులలో సగం పనులు నువ్వు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని ఉంటే ఖచ్చితంగా మా సీఎం కేసీఆర్ గారు ఇవాళ ప్రస్తావిస్తుండే న్యాయానికి ఖచ్చితంగా నిలబడి ఉంటారు, అభివృద్ధికి ఖచ్చితంగా నిలబడి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసం పనిచేసిన నాయకులు, ప్రజల పక్షాన ఉన్న నాయకులు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని నిలబడ్డ పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు. కానీ ఇవాళ నువ్వు సభను ఉద్దేశించి ఖాళీ కుర్చీలను మీరే ఉద్దేశించిండ్రు, మళ్ళీ మేము ఇంత సహకారం చేసినామని చెప్పి నువ్వు ఏ రకంగా చెప్తున్నావు? మళ్ళా నువ్వే ఒప్పుకున్నట్టు
కదా మా సభ సక్సెస్ అయ్యింది, ఆ రోజు అంతమంది ప్రజలు ఉన్నారు అన్నట్టే కదా. మళ్ళీ ఖాళీ కుర్చీలు అనే మాట ఎట్లొచ్చా నీకు లెక్క? ఇప్పుడు నువ్వే అంటున్నావు తెలంగాణ ప్రజలు అంత లేదు అది ఇది ఖాళీ కుర్చీలు అన్నావు. మళ్ళీ మేమే ఐఏఎస్ ఆఫీసర్ని పిలిచి ఇంతమందికి ఇంత సహకారం అందించినాం అంటున్నావు. అన్ని మాటలు నువ్వే మాట్లాడతావా? ఇంకా నీ పేరుని ఎట్లా ప్రస్తావిస్తాడు? నీ పేరు తీయడానికి మాకు సిగ్గు అనిపిస్తుంది, తల దించుకోవాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి పేరు అంటేనే తల దించుకోవాల్సి వస్తుంది కాబట్టి నీ పేరు ఎత్తలే. నీ పేరు ఎత్తే ఏం ప్రయోజనం? నువ్వేమన్నా నిలబెట్టినవా? ప్రజల కోసం నిలబడ్డావా? ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నావా? నీ పేరు తీసే ఉద్దేశం మాకెందుకు ఉంటుంది? నువ్వు ఏ పనులు చేయలేవు కాబట్టి నువ్వు చేయని పనుల గురించి మేము తెలంగాణ ప్రజలకి మేమున్నామనే ధైర్యం ఇచ్చి మేము వాళ్ళ ప్రాణాలకి అండగా మేము ఉంటామని చెప్పి ఆ సభల ద్వారా మేము చెప్పడం జరిగింది. ఇవాళ నువ్వేమో నీ పేరు ఎత్తలేదు అని అంటే నువ్వు ఎటువంటి దీన పరిస్థితులు ఉన్నావో నువ్వు చూసుకో. తెలంగాణ రాష్ట్రం సీఎం ఉండి నువ్వు ఎటువంటి దీన పరిస్థితులు ఉన్నావో నీ పరిస్థితి నువ్వే ఆలోచించుకో. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఈరోజు రూపారెడ్డితో ఫేస్ టు ఫేస్